Hi, hello, namaste, my dear friends. Most welcome to ION Institute YouTube channel. Myself, Dr. Muhammad Anwar. I worked as a constable in the year 2004, inspector of police in the year of 2009. I got both these jobs in first attempt. I worked as NSG Octopus Commando. In the year 2013, I got overall championship in that. Even I am an international sports person. I played hundreds of nationals. Out of all these experiences, I want to tell you an important thing. If you want to get government job like SI Constable, RPF, SSC, GD, any of the jobs, if you want to get your dream job in this year or in coming notification, then you have to follow 5 rules. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి 5 రూల్స్ మీరు ఏ ఉద్యోగం సాధించాలనుకున్నా కూడా ఈ 5 రూల్స్ మీరు ఖచ్చితంగా ఫాలో చేయాలి. మీ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కోచింగ్ వెళ్ళాలా వెళ్ళకూడదా, ఐఆన్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ రావాలా, వేరే ఇన్స్టిట్యూట్ కోచింగ్ పోవాలా, ఇవన్నీ కూడా దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. అదొక డిఫరెంట్ స్టోరీ, అది మీరు నిర్ణయించుకోవాలి. కానీ మీరు కోచింగ్ వెళ్ళినా వెళ్ళకపోయినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ 5 రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. అందులో మొట్టమొదటి రూల్ ఏంటంటే డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నా దగ్గర రమ్మని చెప్తాను, ఎక్కడికి పోయినా కూడా ఇది ఫాలో చేయమని చెప్తున్నా. డోంట్ వెయిట్ ఫర్ నోటిఫికేషన్ వచ్చే లోపే ఈరోజు నోటిఫికేషన్ వచ్చినా 100% జాబ్ కొట్టుకునేగలిగేలాగా నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావా లేదా అనేది పాయింట్. కాబట్టి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, లేదా గవర్నమెంట్ జాబ్ సాధించాలని నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నావు, అదే రోజు నుంచి నీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవాలి. మా టైంలో ఇంత సోషల్ నెట్వర్కింగ్ లేదు, ఇంత ఇంటర్నెట్ ఇవన్నీ లేవు. మాకు న్యూస్ పేపరే మాకు ఆధారం. అప్పుడు న్యూస్ పేపర్లు మేము ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత లేదా ఉద్యోగం సాధించాలనుకున్నప్పుడు మేము సంవత్సరాల తరబడి ప్రిపరేషన్లో ఉండేవాళ్ళం. ఒక్కోసారి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చేది. కానీ మేము మాత్రం రేపు నోటిఫికేషన్ వచ్చినా కూడా ఖచ్చితంగా జాబ్ సాధించగలిగేలాగా రెడీ ఉండాలని మేము అనుకునేవాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళం. అలా ప్రిపేర్ కావాలని అనుకున్నప్పుడు అప్పుడు మేము ఆలోచించే వాళ్ళం ఏంటంటే, మరి నాకు ఉన్నటువంటి స్టాండర్డ్స్, అకాడమికల్ స్టాండర్డ్స్ సరిపోతుందా, లేదా నాకు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందనుకున్నప్పుడు మరి ఏ వ్యవస్థ కోచింగ్కి వెళ్ళాలి, నేను అప్లై చేసినటువంటి జాబ్ ఏంటి, నేను ఎస్ఐ కానిస్టేబుల్, రైల్వే, ఎస్ఎస్సి, జీడీ ఇలాంటి యూనిఫామ్ ఉద్యోగాలు అప్లై చేస్తున్నానా, లేదా బ్యాంకింగ్, లేదా గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సి వీటికి అప్లై చేస్తున్నానా, నేను దేనికోసం మీరు ప్రిపేర్ అవుతున్నా అనేది మీరు చూసుకున్నప్పుడు ఆ పర్టికులర్ జాబ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, అదొక వ్యవస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. ఇది రూల్ నెంబర్ 2. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ది సూటబుల్ మెంటర్ ఆర్ ఆర్గనైజేషన్. నీకు సూట్ అయ్యేటువంటి, బికాజ్ అన్ ఎక్స్పర్ట్ ఇస్ అ పర్సన్ హూ నోస్ ఎవ్రీథింగ్ ఆఫ్ సంథింగ్. నేను ఒక ఎక్స్పర్ట్ని, నేను ఎస్ఐ కానిస్టేబుల్, యూనిఫామ్ జాబ్స్, ఫిజికల్ ట్రైనింగ్, ఎస్ఎస్సి, జీడీ, డిఫెన్స్ ట్రైనింగ్స్, ఈ రైల్వే, ఆర్పిఎఫ్ వీటన్నిటికీ నేను ఎక్స్పర్ట్ని. నాకు దీని గురించి మొత్తం తెలుసు. నేను గ్రూప్ 1 సివిల్స్ గురించి కోచింగ్ ఇవ్వట్లే, ఎందుకంటే దాన్ని ఎక్స్పర్ట్స్ ఉంటారు. దే మైట్ బీ నో అబౌట్ దట్ పర్టికులర్ జోన్, బట్ నాకు అవసరం లేదు కాబట్టి నేను ఇవ్వట్లే. అంటే మీరు మెంటర్ని ఎంచుకునేటప్పుడు ఆ మెంటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ వ్యవస్థ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎలాంటి ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నా అనేది చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కంపల్సరీ అది. మీరు ఓన్ ప్రిపేర్ అయితే మెంటర్ కంపల్సరీ. మీరు కోచింగ్ తీసుకుంటే ఎట్లాగూ ఆ కోచింగ్ వ్యవస్థలో ఎవరైనా డైరెక్టర్ లాంటి వాళ్ళు మెంటర్గా ఉంటారు. నా వ్యవస్థలో మాత్రం నేను 100% మెంటర్షిప్ మీకు ఇస్తున్నా, కాబట్టి మీరు అది చూసుకోవాలి. రూల్ నెంబర్ 2 ఏంటంటే మెంటర్ ఆర్ ఆర్గనైజేషన్ వెరీ ఇంపార్టెంట్. దట్ టు సూటబుల్ ఉండాలి. ఓకే. రూల్ నెంబర్ 3 ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఏ యూనిఫామ్ జాబ్, ఒకవేళ నువ్వు ఎంచుకున్నది యూనిఫామ్ జాబ్ అయితే ఎంచుకున్న రోజు నుంచి ఎవ్రీ డే నీ లైఫ్కి ఇదొక రొటీన్ అయిపోవాలి. ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock లేసి నువ్వు ఫిజికల్ ట్రైనింగ్ చేయాలి. నువ్వు ఫిట్నెస్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఈవెంట్స్కి ఎప్పుడైతే మెరిట్ ఉందో, ఈవెంట్స్ ఖచ్చితంగా అవసరం ఉందో, ఈవెంట్ చేస్తేనే నాకు జాబ్ వస్తుంది ఈ పర్టికులర్ జాబ్లో అని, అలాంటి జాబ్కు నువ్వు ప్రిపేర్ అవుతుంటే కనుక నువ్వు అనుకున్న రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎస్ఐ కానిస్టేబుల్ కోసం అయితే మెరిట్ కూడా ఉంది కాబట్టి మీరు ఎన్ని ఎక్కువ రోజులు ప్రాక్టీస్ చేస్తే అంత సునాయాసంగా మీరు మెరిట్ సాధించగలుగుతారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తా అని అనుకునే వాళ్ళు 10 లక్షల మంది అప్లై చేసిర్రు. కానీ జాబ్ వచ్చింది 1.5% మాత్రమే.
15,000 మందికి మాత్రమే జాబ్ వచ్చింది. ఈ మిగతా కొట్టుకుపోయిన వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేస్తా అనుకునే వాళ్ళు, అప్లై చేసిన తర్వాత ఈవెంట్స్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తా అనుకునే వాళ్ళు, ఒక మెంటర్ లేదు, ఒక వ్యవస్థ లేదు, ఇష్టం వచ్చినట్టుగా ఏదో చేద్దాంలే నాకు ఎలిజిబిలిటీ ఉంది కదా అనుకునేవాళ్ళు. మీకు నోటిఫికేషన్లో ఉండే ఎలిజిబిలిటీ ఏంటంటే కేవలం మీరు అప్లై చేయడానికి సరిపడే ఎలిజిబిలిటీ. ఎందుకంటే ఇంటర్ చేసిన అందరికీ కానిస్టేబుల్ జాబ్ రావట్లే, డిగ్రీ చేసిన అందరికీ ఎస్ఐ జాబ్ రావట్లే. ఇంటర్, డిగ్రీ, హైట్, చెస్ట్ ఇవన్నీ కూడా కేవలం అప్లై చేయడానికి ఎలిజిబిలిటీస్. ఉద్యోగం సాధించడానికి ఎలిజిబిలిటీస్ ఏంటి అంటే వాళ్ళు అడిగేటువంటి 5 లేదా 3 ఈవెంట్స్లో మంచి మెరిట్ సాధించి ఉండడం, అదేవిధంగా ఈ అర్థమెటిక్, రీజనింగ్, జిఏ, జనరల్ సైన్స్, ఇంగ్లీష్లో ఒక పర్ఫెక్షన్ రావడం. ఇది మీ ఉద్యోగం సాధించే ఎలిజిబిలిటీ. ఎలాగైతే అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ నోటిఫికేషన్కి అవసరమో అదేవిధంగా ఉద్యోగం సాధించడానికి కూడా ఈ ఎలిజిబిలిటీస్, నేను చెప్పిన ఎలిజిబిలిటీస్ నోటిఫికేషన్ వచ్చే వరకే మీరు సాధించుకొని ఉండాలి. అప్పుడు 100% మీకు జాబ్ వస్తుంది. పాయింట్ నెంబర్ 4 ఏంటంటే మీరు చదివేటువంటి పుస్తకాలు, బుక్స్ ఏవైతే ఉన్నాయో, లేదా మీరు తీసుకునేటువంటి కోచింగ్ ఏదైతే ఉందో, లేదా మీరు ఫాలో అయ్యేటువంటి ఏదైనా ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, మీరు 100 రకాల ఆప్షన్స్ పెట్టుకోకండి. 100 బుక్స్ చదవడం కంటే ఒకటే బుక్ను 100 సార్లు చదవడం, అది ఏదైనా బుక్ కానివ్వండి. యు టేక్ ఎనీ ర్యాండమ్ ఆథర్ బుక్, బట్ దాన్ని మీరు పర్ఫెక్షన్ 100 టైమ్స్ దాన్ని చదవండి. ఖచ్చితంగా దట్ విల్ బి ద బెస్ట్ బుక్ ఫర్ యూ. అంటే బుక్స్ లేదా ఫ్యాకల్టీ, మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటే కనుక ఆ ఫ్యాకల్టీ క్లాసెస్, లేదా కోచింగ్ వెళ్తే కనుక ఆ ఫ్యాకల్టీ క్లాసులు వినడము, బుక్ చదివిన ఏదైతే బుక్స్ ఉంటాయో 100 టైమ్స్ ఒకటే దాన్ని ఫాలో చేయండి, కంటిన్యూ చేయండి. కానీ 100 టైప్స్ ఆఫ్ బుక్స్, 100 టైప్స్ ఆఫ్ ఫ్యాకల్టీ క్లాసెస్ మీరు వింటే మీరు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. దానివల్ల చాలామంది నష్టపోయారు. కాబట్టి ఆ బుక్ లిస్ట్ లేదా ఆన్లైన్ క్లాసులు వింటే, ఆఫ్లైన్లో ఉంటే ఫ్యాకల్టీని ఫాలో చేయడం చాలా చాలా అవసరం. ఒకరినే నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. అంటే సేమ్ కైండ్ ఆఫ్ బుక్, సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల దాంట్లో మీరు మాస్టర్ అవుతారు అనేది పాయింట్. ఓకేనా? అదేవిధంగా ఫైనల్గా 5th పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. అంటే మీకు ఎగ్జామ్లో, ఫైనల్ ఎగ్జామ్లో చాలామందికి టైం సరిపోదు. ఫైనల్ ఎగ్జామ్లో చాలామంది వచ్చిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయకుండా వచ్చేస్తారు. ఇది చాలామందికి జరిగేటువంటి, మీకు తెలియకుండానే మీకు అతిపెద్ద ప్రమాదం ఇది. ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే యూ షుడ్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. యు నీడ్ మోర్ అండ్ మోర్ ప్రాక్టీస్. టెస్టులు రాయాలి. అవి ఏం టెస్టులు రాయాలి అంటే, నువ్వు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు దానికి జాయిన్ అవుతావా కాదా అనేది మ్యాటర్ కాదు. ఎలాంటి వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ టెస్ట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా దాన్ని 100% అప్లై చేయాలి. రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసం ఆ ఎగ్జామ్ని మీరు ఎగ్జామ్ హాల్లో అండ్ ఫైనల్ ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాయాలి. ఇది అన్నిటికంటే పెద్ద ఎక్స్పీరియన్స్ మీకు దొరుకుతుంది. ఇక మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయవచ్చు. మన అయాన్ ఇన్స్టిట్యూట్ యాప్లో కూడా మేము ఇప్పుడు మీకు మార్క్ టెస్ట్లు ఆన్లైన్ అన్నీ కూడా 2024-25 కోసం ఇస్తున్నాం. నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ సంబంధించిన మార్క్ టెస్ట్లు, ఆన్లైన్ టెస్ట్లు అన్నీ కూడా ఇస్తున్నాం. అవి ప్రాక్టీస్ చేయవచ్చు. మా అయాన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ బ్రాంచ్లో ఎవ్రీ సండే ఫ్రీ టెస్ట్లు పెడుతున్నాం. అవి ప్రాక్టీస్ చేయవచ్చు. ఇన్ టైంలో ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ని చదివేటువంటి విధానం తెలుసుకోవాలి. ఏ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలో కాదు, ఏ క్వశ్చన్ని ఆన్సర్ చేయకూడదో తెలుసుకోవాలి. ఎగ్జామినర్స్ పెట్టినటువంటి ఆ యొక్క ఉచ్చులో పడకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవచ్చు, టైం సరిపోనప్పుడు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీరు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో మీకు తెలుస్తుంది. కోచింగ్కి వస్తే కనుక వ్యవస్థలో మేము చెప్తాం. ఈ 5 రూల్స్ మీరు ఖచ్చితంగా పాటించండి. 100% ఈ అటెంప్ట్లో మీరు జాబ్ కొట్టుకుంటారు. రూల్ నెంబర్ 1, నోటిఫికేషన్ వెయిట్ చేయకూడదు, ఇమీడియట్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. రూల్ నెంబర్ 2, ఒక మంచి మెంటర్ లేదా ఒక మంచి ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి, మీకు సూటబుల్, మీ జాబ్కి సూటబుల్ అయ్యేటువంటి వ్యక్తుల్ని. రూల్ నెంబర్ 3, ఇఫ్ ఇట్ ఈజ్ ఏ యూనిఫామ్ జాబ్ దెన్ ఇమ్మీడియట్గా రేపు పొద్దున్న 5 o'clock నుంచే ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేయి. నీ ఉద్యోగాన్ని ఎవరు టచ్ కూడా చేయలేడు. రూల్ నెంబర్ 4, 10 రకాల 100 రకాల బుక్స్ చదవకు. సేమ్ బుక్ని 100 సార్లు చదువు. 10 రకాల క్లాసెస్ చూడకు. సేమ్ ఫ్యాకల్టీని 100 టైంలు ప్రాక్టీస్ చేయి.
10 రకాల క్వశ్చన్స్ వేరే వేరే బుక్స్లో వేరే వేరే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయి. ఒకటే బుక్లో అన్ని క్వశ్చన్స్ని 100 సార్లు ప్రాక్టీస్ చేయి. ఓకేనా? సో అది చాలా నీకు ఉపయోగకరంగా ఉంటుంది. రూల్ నెంబర్ 5 వచ్చేసి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రాక్టీస్, టెస్ట్ ప్రాక్టీస్, టైమింగ్ ప్రాక్టీస్. ముఖ్యంగా రియల్ టైం ఎక్స్పీరియన్స్ రావాలంటే ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రతి నోటిఫికేషన్ అప్లై చేయాలి, రాయాలి. ఉద్యోగం వచ్చిన తర్వాత పోతావా అనేది నీ ఇష్టం. సో ఇవి అతి అమూల్యమైనటువంటి 5 పాయింట్స్. మీరు పాటిస్తే మాత్రం 100% జాబ్ సాధించుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక ఖచ్చితంగా అడ్మిషన్ చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. జూన్ 3కి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 15 రోజుల ముందే మీరు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఇది భారతదేశంలోనే ఇలాంటి ఒక ప్రొఫెషనల్ స్పెషల్ ఇంటెన్సివ్ క్యాంపస్ ఎక్కడ కూడా లేదు. లోపట్నే గ్రౌండ్, లోపట్నే క్లాసెస్, స్టడీ అవర్, జిమ్, లైబ్రరీ, ఎవ్రీథింగ్ లోపట్నే ఉంటుంది. మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై భారత్.